హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు జై వ్లాగ్స్. మనం డే 1 వీడియోలో అయితే టోటల్‌గా తిరుపతి అంతా విజిట్ చేసాం గదా! తిరుపతిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయేంటి పూర్తిగా చూసామనమాట. ఈరోజు మనం తిరుమలకెళ్తున్నాం. సో, తిరుమల స్టార్టింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇది స్టెప్స్. ఎవరైతే కాలినడకన వెళ్తారో గదా! వాళ్ళు ఇక్కడి నుంచెళ్ళి స్టెప్స్ తీసుకొని పైకెళ్ళిపోవచ్చు. దాదాపుగా పైకెళ్ళడానికి ఒక 3700 స్టెప్స్ ఉన్నాయంట. మనం ఏంటంటే స్కూటీ ఆల్రెడీ రెంట్ కోసం తీసుకున్నాం కాబట్టి మనం ఈ రోడ్ పైన వెళ్దామనమాట. సో, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా ఒక 19 కిలోమీటర్స్ వస్తదంట. నేను గూడా బైక్‌తో వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్. ఎందుకోసమంటే నేను లాస్ట్ టైమ్ స్టెప్స్‌లో వెళ్ళాను. బట్ బైక్ అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్. మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో, పూర్తిగా కొండలు కాబట్టి ఈ వ్యూ అయితే బాగుంది. ఎందుకోసమంటే ఈ వెదర్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 8:30 అయితుందన్నమాట టైము. 8:00 మనం స్టార్ట్ అయితున్నప్పుడు చూడొచ్చు. మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ సో, ఒకటే రోడ్ అనమాట. మనం వెళ్ళడానికి ఒకటే రోడ్డు. సేమ్ టైమ్ రావడానికి కూడా ఒకటే రోడ్ అనమాట. ఇక్కడ వీ లొకేషన్ అయితే ఇచ్చి పడేసింది గైస్. చాలా అంటే చాలా బాగుంది. మీరొస్తే మాత్రం పక్కా ఒకసారి ఈ బైక్‌తో విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసమంటే చాలా అంటే చాలా బాగుంది. చూడండి కింద అసలు రియల్‌గా సూపర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. ఓహ్! అదిగో కింద నుంచి వచ్చేసినామనమాట. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. టోటల్ పైకి 19 కిలోమీటర్స్ అనమాట. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ గైస్ రియల్‌గా. చుట్టూ పచ్చడి కొండలు, రోడ్డంతా గోవింద నామాలు. నా లైఫ్‌లో అయితే నేను ఇంతవరకు చేసిన జర్నీలో బెస్ట్ జర్నీ. మీ జర్నీ ఏంటో కామెంట్ చేయండి. రియల్‌గా నాకైతే ఈ లొకేషన్ గావచ్చు, సో, ఈ మార్నింగ్ టైమ్ గావచ్చు, చిన్న చిన్న వర్షపు చుక్కలు గావచ్చు, ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇప్పుడు సో, ఆ కింద నుంచి వస్తున్న దారన్నమాట ఇదంతా. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనం తిరుమల కొండ రీచ్ అయితామనమాట. ఈ లొకేషన్ చూడండి గైస్ ఎంత బాగుందో రియల్‌గా. మనం ఎక్కేసిన దారి కనిపిస్తుంది కదా! బ్యాక్ సైడ్. అదనమాట మనం ఎక్కిస్తున్న దారి మొత్తం. సూపర్‌గుంది. చూడండి ఇది. మనం బైక్స్ తీసుకొని జర్నీ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకోసమంటే రోడ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. సో, ఇది సింగిల్ వే కదా! సింగిల్ వే కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఇక్కడ లేదనమాట. మనం వచ్చేసినాం. సో, ఇదే మనకింక మెయిన్ ఎంట్రన్స్ తిరుమలకి. టెంపుల్‌కెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్తామనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో, ఇదే అనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో, మనం వచ్చేసామనమాట. ఇది టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో, టోటల్‌గా 7 గోపురాలుంటాయి గదా! ఇదొచ్చేసి మనకు ఆనంద నిలయం అంటారనమాట. ఆనంద నిలయానికి 7 ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. మేము దాంతో పాటు ఏందంటే, ఈ కొలంలో సరస్సులో పుష్కర స్నానం చేసేసిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వస్తే, ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తున్నారనమాట దీన్ని. మీరు కూడా వస్తే కొంచెం చూసుకోండి. పక్కన వాష్‌రూమ్స్‌లో చేయవలసొచ్చింది ఇంకా. సో, ప్రెజెంట్ ఏంటంటే టోటల్‌గా దాంట్ల నాచు అది వచ్చేసింది. అందుకోసమని క్లీన్ చేస్తున్నారు. ఇదే మనకు సో, టెంపుల్ అన్నమాట. ఇది ఈయన దర్శనం చేసుకున్న తర్వాతనే మనం మళ్ళీ మిగతా వెంకటేశ్వర స్వామి దర్శనంకెళ్ళాలన్నమాట. ఈయనే మన వరాహస్వామి. వరాహస్వామి టెంపుల్‌లో దర్శనం మీరు మర్చిపోవద్దు. ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోండి. తర్వాతన మనం సో, స్వామిని దర్శించుకోవాలన్నమాట. మనం ప్రెజెంట్ తక్కువ మంది జనాలున్నారు. జనాలు పెద్దగా లేరు. మాకు ఫాస్ట్‌గానే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ దర్శనంకెళ్ళొచ్చేసినాం మేము. సో, సక్సెస్‌ఫుల్‌గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ దర్శనం కోసం వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది గదా! ఇదే అన్నమాట. సో, మాకైతే 2:00 టైమొచ్చింది. బట్ ఇప్పుడొచ్చేసి టైమ్ ఆల్‌మోస్ట్ 1:30 అయితుంది. మేము వెళ్ళేసరికి అదే టైమ్ అయితదనుకో. ఆహ్, ఇక్కడ చూడండి జనాలైతే ఫుల్‌గా జనాలైతే ఎప్పటికి ఇంకా తిరుమల అంటే ఎప్పటికి జనాలు ఉంటూనే ఉంటారనమాట. ఇక్కడ కనిపిస్తుంది గదా మనకు. సో, స్వామివారు పాచికలాడిన అతనితో ఉందనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తది. సో, ఇక్కడ నుంచి బై వాకెళ్ళి అక్కడ క్యూ ఉంటది. ఆ క్యూ కొట్టాలనమాట. ఇదేమో అనంతల్ వారు పూల తోటనమాట. ఇక్కడొక పూల తోట కనిపిస్తుంది గదా! ఇది మనకు అనంతల వారి పూల తోటనమాట. సో, ఇక్కడి నుంచి ఇక్కడ పూలను పెంచి తను తీసుకెళ్ళి స్వామివారికి పూజ చేసేవాడనమాట. ఒకరోజు మనకేంటంటే స్వామివారు, ఇంకా అమ్మవారు లక్ష్మీ దేవత, ఇంకా స్వామివారు దొంగతనం చేయడానికి మారు వేషంలో వస్తారు. ఈ యొక్క పూల తోట కోసం. వస్తే వెంకటేశ్వర స్వామి ఏమో దొరకకుండా తప్పించుకుంటాడనమాట. సేమ్ టైమ్ అమ్మవారు దొరికిపోతది. ఈ అనంతల వారు ఏం చేస్తారు కదంటే మారు వేషంలో వచ్చిన అమ్మవారిని దొరకబట్టి ఇక్కడ కట్టేస్తాడు. ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా మీకు. సో, ఇది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. వీళ్ళు ఇంకా గూడా ఈ తోటను మెయింటైన్ చేస్తున్నారు. సేమ్ టైమ్ ఇక్కడ మీకు కొలను కనిపిస్తుంది గదా! ఈ కొలను తవ్వుతుంటే వెంకటేశ్వర స్వామి కూడా వచ్చి నేను తవ్వుతా అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు తన కోపమొచ్చి గడ్డపారతో కొడతాడనమాట. సో, ఆ గడ్డపార గూడా ఇంకా లోపల ఉందంట గుడి లోపల. మనకి ఎక్కడి దాకా ఫోన్ వీలైతదో అక్కడి దాకా తీసుకెళ్ళి వీడియో షూట్ చేస్తా. సో, అంతకు మించి ఇంకా కెమెరా అనేది అలౌ లేదు. ఫోన్‌లోనే తీసేసుకుంటారు. మేము క్యూలో ఉన్నాం ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్. మొత్తం మీదైతే టోటల్‌గా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసినాం. సో, వెళ్ళిందైతే 1:00కి దాదాపు 1:00కి వెళ్ళాం. సో, ఇంతకుముందు 9:30, 10:00కి బయటకొచ్చేసాం. దాదాపుగా 7-8 అవర్స్ పట్టిందనమాట దర్శనానికి.
ఆహ్, జనాలైతే బీభత్సంగా ఉన్నారు. చాలామంది జనాలున్నారు. సో, మధ్యలో ఏంటంటే మనకు ఫోన్ తీసేసుకున్నారు ఒక దగ్గర. ఫోన్ అనేది అలౌ లేదు. ఇది మనం చూసాం కదా టెంపుల్ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఫస్ట్‌ది ఇంకా ఉంటాయన్నమాట. సో, సెకండ్, థర్డ్ 3 ఎంట్రన్స్ ఉన్నాయి చూపిస్తాను ఒకసారి. సేమ్ టైమ్ వచ్చేసి మనకు ఫుడ్ కానీ దానికి ప్రాబ్లం లేదు. మధ్యలో ఫుడ్, కాఫీ ఇటువంటి ఇస్తూనే ఉన్నారు. టీ, కాఫీ అలాగే ఉంది. సారీ ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. టీ, కాఫీ లాంటివి ఇస్తున్నారు. దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇదన్నమాట. దాదాపుగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఓన్లీ దర్శనానికి మన టైం అయిపోయింది. ఈరోజు టైం అనేది లేదు. సో ఒకవేళ ఈరోజు స్టే చేస్తే కనుక రేపు ఇంకేదైనా చూసి ప్రయత్నం చేస్తాం. చూడండి ఇక్కడ ఈ రాత్రి వేళల్లో ఈ భక్తుల నడుమ ఆనంద నిలయం ఎంత బాగా కనిపిస్తుందో. ఆనంద నిలయంలో నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో, మనం ఈ నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. అవి చూసి ఇంకా మనం బయలుదేరుతాం అనమాట. మార్నింగ్ కానే అయింది. ఇప్పుడు మార్నింగ్ టైమ్ వచ్చేసి 8:00 అనమాట. మనం ఫస్ట్ వచ్చేసి గోబర్గా డ్యామ్ ఇదంటే గోబర్గా డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ నుంచి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్‌కి వెళ్తున్నాం. సో, దీంతో మనకు కరెంట్ విండ్ పవర్‌తో కరెంట్ జనరేట్ చేస్తారనమాట. ఈ దారిలో ఉందనమాట. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది గదా! సో, మనం పాపనాశయ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ ప్లేసెస్ అయితే మర్చిపోవద్దసలే. చాలా మందికి ఇవి తెలీదు. ఓన్లీ దర్శనానికొచ్చేసి ఎళ్ళిపోతారు. బట్ మీరిక్కడ చూడవలసిన ప్లేసెస్ ఒక 5, 6 ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలంటే దాదాపు 10 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకు ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో, అవి తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చనమాట. ఈ కొండల మధ్యల ఈ లొకేషన్ ఎంత బాగుందో అసలు. మనం వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కదా! వర్షాకాలం కాబట్టి చాలా అంటే చాలా పచ్చటి ప్రదేశం, పచ్చటి వాతావరణం, సింగిల్ రోడ్డు. సో, ఎటు చూసినా మంచి పిచ్చుకల సౌండ్‌లు. సో, చాలా అంటే చాలా బావుంది. సో, ఇక్కడ మనం రానే వచ్చినాం అనమాట. ఫస్ట్ మనం విజిట్ చేసుకునే పాప వినాశనము. సో, ఈ పాప వినాశనంలో ఏంటంటే వాటర్ అనేది ఎప్పుడు కూడా ఫ్లో అయితుంటాయన్నమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి మనకు వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచి కంకరియానికి ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళేదన్నమాట ఫస్ట్. సో, తర్వాత మళ్ళీ ఇంకో వేరే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కూడా మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడేంటంటే ఒక నది ఒడ్డున గంగమ్మ తల్లి విగ్రహం గూడా ఉందన్నమాట. చూడండి ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా మీ అందరూ. ఇక్కడొచ్చేసి మనం స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట భక్తులందరికీ. సో, తప్పకుండా చాలామంది ఇక్కడొచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. సో, అది కూడా మనం చూద్దాం. హాయ్ గాయ్స్! మనం ప్రెజెంట్ ఉంది పాప వినాశనంలో ఉన్నామన్నమాట. తిరుమల స్వామికి ఇక్కడి నుంచి వాటర్ తీసుకుపోతుండే అనమాట. ఈ దీంట్లో స్నానం చేస్తే పాపాలని పోతాయని చెప్పేసి అంటారు. దానికోసమే దీని పేరు పాప వినాశిని అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా అందరూ స్నానం చేస్తారు. పై నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. షాపింగ్ చేసే వాళ్ళకైతే బోలెడంత సామాను ఉందన్నమాట. సముద్రంలో దొరికే శంఖాలు, సో, కొన్ని రాళ్ళు, ఇంకా చాలా ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. దాంతో పాటు నేనొకటేంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసానన్నమాట. ఇది రుద్రాక్ష కాయలు. ఈ రుద్రాక్ష కాయలు డైరెక్ట్‌గా ఇక్కడ వీళ్ళు చెట్లు తీసుకొచ్చి అమ్ముతున్నారన్నమాట. అంటే కొమ్మల నుంచి తెంపుకొచ్చి అమ్ముతున్నారు. సో, ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. నేనెప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు శివలింగం రూపంలో ఉందన్నమాట. ఎంత బావుందో చూడండి. ఇటువంటివి కూడా ఉంటాయి అసలు నేను ఇప్పుడే చూస్తున్నా. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. పక్కనే ఇగో ఇది రుద్రాక్ష అన్నమాట. మనం మెడలో వేసుకుంటాం కదా! సో, ఈ పక్కనే కరుంగలి మాల అని చెప్పేసి అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ కరుంగలి మాల ఒక ₹18 అంట. తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడన్నమాట. వాట్ ఈస్ వాట్ ఒకసారి చూడండి మనకు కనిపిస్తుంది. ఒరిజినల్ అయితే ఎంత రుద్దినా కూడా బ్లాక్గానే రావాలి. ఎందుకంటే చెట్టు నుంచి వస్తుంది అది. ఓకే చూడండి సార్, మన ఒరిజినల్ అయితే బ్లాక్గానే వస్తుంది. మన డూప్లికేట్ అయితే అట్లా వస్తుంది సార్. ఇదే డూప్లికేట్ ఇది కూడా. ఇది చాలామంది ఇదే అమ్ముతారు సార్. చాలామంది ఇదే అమ్ముతారు. తులసి పూజ. ఇప్పుడు మనం ఆకాశగంగలో ఉన్నామన్నమాట. ఆకాశగంగకి పాప వినాశనానికి దాదాపుగా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో, అక్కడ దర్శనం కంప్లీట్ కాగానే ఇక్కడికొచ్చినామన్నమాట. ఏంటి ఈ ఆకాశగంగ స్టోరీ ఏంటంటే, సో, తిరుమల నంబి అనే వ్యక్తి స్వామివారి కంకర్యానికి ఫస్ట్ పాప వినాశనం నుంచి వాటర్ తీసుకెళ్ళేవాడన్నమాట. తన కంకర్యం కోసం అన్నమాట. అది అభిషేకం చేయడానికి వాటర్ తీసుకెళ్ళేవాడు. సో, ఒకరోజేంటంటే ఒక చిన్న పిల్లాడి రూపంలో శ్రీనివాసుడొచ్చేసి, సో, నాకు వాటర్ కావాలని చెప్పేసి నాకు దాహమేస్తుంది వాటర్ ఇమ్మని చెప్పేసి ఎవరైతే తిరుమల నంబి ఉన్నాడు కదా! ఆ తిరుమల నంబి వెంబడి పడుతుంటే తిరుమల నంబి వాటర్ ఇయకుండా ఎళ్ళిపోతాడన్నమాట. ఎళ్ళిపోయినప్పుడు సో, తన బాణంతో కొట్టి ఆ వాటర్‌ని తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఇక నుంచి అప్పుడు శ్రీనివాసుడు రూపానికొచ్చేసిన తర్వాత తిరుమల నంబి ఇక నుంచి ఇక్కడ నుంచి నాకు వాటర్ తీసుకెళ్ళి నాకు అభిషేకం చెయ్యి అని చెప్పేసి చెప్తాడన్నమాట. దాంతోనే అక్కడి నుంచెల్లి ఇప్పుడు సో, ఆ తర్వాత నుంచి ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి తనకు అభిషేకం అనేది చేస్తుంటాడన్నమాట. ఇదే మనకు ఆకాశగంగగా ప్రసిద్ధిగాంచింది. ఆకాశగంగ దర్శనం కంప్లీట్ కాగానే ఒక 2 కిలోమీటర్స్ ముందుకు రాగానే మనకు జపాలి మందిరం కనిపిస్తది. హనుమాన్ జపాలి మందిరం. సో, దీనికేంటంటే మనం ఒక
2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. వేరే ఆప్షన్ అయితే లేదనమాట. కాకపోతే చిన్నగా ఒక దారి అయితే సైడ్ నుంచి ఉంది. సో, ఈ దారిలో స్కూటీ ఉన్న వాళ్ళు, బైక్స్ ఉంటే మాత్రం వెళ్ళిద్దనమాట. ఈ ఉడత చూడండి నేనెప్పుడు చూడలేదు. చాలా పెద్ద ఉడతలనమాట. ఇవి కొంచెం నాకు ఎందుకో డిఫరెంట్‌గా అనిపించినియి. ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఉంటాయంటే ఇవి నాకెక్కడ కనిపించలేదు. నేనెక్కడ కూడా చూడలేదు. మీరెక్కడైనా చూస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇది మనం వెళ్ళే దారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! వెళ్తుంటే అడవిలో గూడా ఇంకా ఇటువంటి ఉడతలున్నాయి. కాకపోతే ఈ రోడ్ చూడండి గైస్ ఎంత డేంజర్‌గుందో. సో, చాలా లోయలున్నాయనమాట. ఈ లోయల నుంచి వెళ్ళాలి. పెద్ద లోయ కనిపిస్తుంది గదా! సో, నరేష్ అయితే వెహికల్ బానే నడుపుతున్నాడు. ప్రాబ్లమ్ లేదు. నేనింకా వీడియో తీస్తూనే ఉన్నాననమాట. సో, నా చేతిలో ఫోనుంది. ఇంకా వీడియో తీయడమే నా పననమాట. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక డ్యామ్ ఉంది పక్కన. ఈ డ్యామ్ పక్క నుంచి ఇలా వెళ్ళాలి. సో, వెళ్ళిన తర్వాత కొంతమంది భక్తులు నడుచుకుంటూ కూడా వస్తున్నారు ఈ దారిలో. సో, ఇది మన దగ్గరికొచ్చేసాం ఆల్‌మోస్ట్. ఇదే జపాలి హనుమాన్ మందిర్ అన్నమాట. మొత్తం అడవి ఉంది గైస్. చాలా అడవి ఉంది. చాలా పెద్ద అడవి. ఈ అడవిలో గూడా వచ్చి జనాలు చూస్తారంటే అసలు మామూలు విషయం కాదు. కాపోతే టెంపుల్ చాలా వర్త్ అంటే వర్త్. ఇంత దూరం వచ్చినందుకు ఎంత బావుందంటే టెంపుల్ లిటరల్లీ సో సూపర్. సో చాలా అంటే చాలా బావుంది. నేను ఎటువంటి టెంపుల్ ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. ముందు ఒక కొలనుంది. సో ఎక్కడైనా కూడా కొలనులనేది కామన్ అన్నమాట. కొలనులనేది చాలా దగ్గర ఉన్నాయి. సో నేను ఎక్కడ కూడా చాలా టెంపుల్స్‌లో కొలనులుండవు. కానీ ఇక్కడైతే చాలా కొలనులున్నాయి. ఇక్కడ చూడండి గోల్డెన్ షేప్. ఆ గోల్డెన్ కలర్‌లో ఎంత బాగా కనిపిస్తుంది చూడండి టెంపుల్. చుట్టూ పచ్చటి వాతావరణం, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కొన్ని వందల సంవత్సరాల చెట్లన్నమాట. ఈ చెట్లలో వెలిసిన దేవుడు. సో, లిటరల్లీ రియల్‌గా సూపర్ అంటే సూపర్. ఇక్కడున్నాయి గదా! ఈ తమలపాకులతో దేవునికి తీసుకెళ్ళి సమర్పిస్తున్నారు. సో, నాకిక్కడ ఉన్నంత సేపయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లోపల హనుమాన్ కూడా నాకు చాలా బాగా దర్శనం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మీకు వెదురు బొంగులు కనిపిస్తున్నాయి గదా! ఈ వెదురు బొంగుల చెట్లయితే కొన్ని వందల సంవత్సరాల నాటియి. సో, ఇది కంప్లీట్ కాగానే మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం. వేరే టెంపుల్‌కైతే వచ్చేసామనమాట మనం. సో, ఈ టెంపుల్ వచ్చేసి గోవిందరాజుల టెంపుల్. సో, అక్కడి నుంచి దాదాపుగా ఇక్కడికి ఒక హాతీరామ్ బాబాజీ ఐడియా ఉంది గదా మీకు. హాతీరామ్ బాబాజీ సమాధి ఇక్కడుందనమాట. ఇప్పుడు మనం హనుమాని జపాలి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 3, 4 కిలోమీటర్స్ ఉంది. సో, అన్నీ ఇంకొక స్టెప్ బై స్టెప్ అన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నామనమాట మనం. మీరొస్తే మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ చూడండి. హాతీరామ్ బాబాజీ జీవిత చరిత్ర గూడా ఇక్కడుందనమాట. దాంతో పాటు ఇక్కడ తన యొక్క సమాధి కూడా ఉంది. ఇక్కడ ఈ బాబాజీ కనిపిస్తుంటాడు గదా! ఈయనకు నేను అడిగిన ఈయన ఏజ్ వచ్చేసి 105 105 సంవత్సరాలంట. సో, తను ఇప్పటికి గూడా హెయిర్ కనిపిస్తుంది గదా మీకు. అది కంప్లీట్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 3 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా శ్రీవారి పాదాలు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో, ఆ ప్లేసెస్ కూడా చూద్దాం మనం. ఇది విండ్ పవర్ కనిపిస్తుంది గదా! మీకు విండ్ పవర్ ఏంటంటే సముద్రం ఎక్కువ గాలొచ్చే దగ్గర వీళ్ళు పవర్ జనరేట్ జేయడానికి పనికొస్తాయన్నమాట. సో, ఇది మనకు ఇప్పుడొచ్చేసి మన శ్రీవారి పాదాల దగ్గరికెళ్తున్నామన్నమాట. శ్రీవారి పాదాలు గూడా ఒక ముఖ్యమైన అదనమాట. ఫస్ట్ మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ఫస్ట్ కాలు మోపిన ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. సో, ఇక్కడ మోపింది ఒక ఫస్ట్ కాలు ఇక్కడ మోపిన తర్వాత తను మళ్ళీ కొండపైకెళ్ళాడనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో. శ్రీవారి పాదాలు కూడా సో, మంచిగా దర్శనమైంది. పైనున్నాయి. అంటే ఏం డ్యామేజ్ కాకుండా ఒక గ్లాస్‌లో భద్రపరచాలనమాట. ఎవరు ముట్టుకుంటే అంటే డ్యామేజ్ అయితాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక గ్లాస్‌లో భద్రపరచారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఒక స్టెప్స్ పైనున్నాయి. ఇది కంప్లీట్ కాగానే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో, ఎక్కడ పులులొస్తాయి, ఎక్కడ సింహాలొస్తాయి అర్థం కావట్లేదు. ఎందుకంటే పచ్చటి అడవిలో ఎంత బీభత్సంగా ఉంది. అడవంతా అంత బీభత్సంగా ఉందన్నమాట. సో, నరేష్ అయితే ఎటు పడితే అటు తిప్పేస్తున్నాడు. ఎవరు వెళ్ళని టెంపుల్ కూడా మనం వెళ్తున్నామన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ టెంపుల్‌కి రాగానే ఇక్కడ కూడా కొన్ని ఉడతలున్నాయన్నమాట. ఇక్కడొచ్చేసి మనకు హనుమాన్ టెంపుల్ ఉంది. సో, ఈ హనుమాన్‌ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడొచ్చేసి శిలాతోరణంకైతే వచ్చేసాం. శిలాతోరణం అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ శిలాతోరణం అనేది చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. సో, శిలాతోరణం అంటే ఏంటంటే కొన్ని రాళ్ళున్నాయి గదా! ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది. చదవచ్చు. సో, రాయి న్యాచురల్‌గా ఉండే రాయి ఒక తోరణంలాగా ఉంటదనమాట. సో, ఏదైతే మనం ఎంట్రీ అయితాం గదా! ఒక శిలాతోరణం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది గదా! మీకు బ్యాక్ సైడ్. సో, ఇదే శిలాతోరణం. మీరిక్కడ చూడొచ్చు. ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు గైస్. ఎందుకోసమంటే ఈ పైన ఉన్న 5, 6 ప్లేసెస్ మీరు అస్సలు మిస్ కావద్దు. ఈ శిలాతోరణం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మళ్ళొక ఇక్కడ మనకు శివాలయం గూడా ఉంది. ఈ శివాలయం చూడడానికి వెళ్తున్నాం. కానీ కొన్ని వేల సంవత్సరాల కింద నాటి అన్నమాట ఇవన్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒక రాయి పైన చూడండి. ఒక చిన్న రాయి పైన ఒక పెద్ద రాయి ఉందన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ శివాలయం ఉంది. సో, ఎక్కడిదక్కడ పూజారులు, సీసీ కెమెరాస్ మీకు అంటే సెక్యూరిటీ పరంగా చాలా బావుందన్నమాట. మీరు ఇవన్నీ దర్శనం చేసుకోండి. కంపల్సరీ తిరుపతి వస్తే మాత్రం ఇవన్నీ వదిలిపెట్టొద్దు. ఎందుకోసమంటే చాలా మందికి తెలీదు. ఓన్లీ దర్శనానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ శివాలయం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫోటోస్, కెమెరాస్ ఎక్కడ అలౌ చేయట్లేదు. కాకపోతే నేను తీస్తున్నా కొంచెం కష్టపడి. సో, అస్సలు అలౌ చేయట్లేదన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇంకా లాస్ట్ మళ్ళీ వచ్చేసి తిరుమల లోపల అన్నదానంకొచ్చేసామనమాట. అన్నప్రసాదం తీసుకొని ఇంకా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చినాం. సో, నాకైతే ఇక్కడ మనకేంటంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. సీక్వెన్స్‌గా ఏవేవి దర్శనం చేసుకోవాలి. అహోబిలం, సో, నెక్స్ట్ శ్రీకాళహస్తి,
నెక్స్ట్ తిరుమల ఇటువంటి కొన్ని మీకు కనిపిస్తది. మీరు ఒకవేళ వస్తే మాత్రం ఇక్కడితో దర్శనం కంప్లీట్ అయ్యి మనమైతే కొండ కిందికి దిగుతున్నాం అనమాట. ఒకటే రోడ్ చెప్తున్నా గదా! దిగేటప్పుడు ఒకటే రోడ్డు, వెళ్ళేటప్పుడు కూడా ఒకటే రోడ్డనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది గైస్. ఎందుకోసమంటే 3 డేస్ 3 రోజులు. సో, ఫస్ట్ డే కింద మొత్తం కవర్ చేసామనమాట. ఏదైతే తిరుమలలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాం. సెకండ్ డే వచ్చేసి మనకు దర్శనానికి సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డేలో ఈ పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు సో, ఇటువంటివి చూస్తాం గదా! మీరు వస్తే మాత్రం కింద వెహికల్స్ అవైలబుల్‌లో ఉంటే ఈ పర్ హెడ్ వచ్చేసి మనకు రూ. 300 తీసుకుంటారు. సో, మీరన్నీ కంపల్సరీ విజిట్ చేపిచ్చి తీసుకొనొచ్చి మళ్ళీ ఇక్కడ తిరుమలలో డ్రాప్ చేస్తారు. తిరుమల నుంచి మళ్ళీ కిందికి రావాలనమాట. ఇక్కడ ఉండే వసతులు గావచ్చు, రోడ్స్ గావచ్చు, లేకపోతే ఇంకేమన్నా గావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ ఒకటి తిరుపతి అనమాట. తిరుపతి మాత్రం తప్పకుండా వెళ్ళండి. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలి. ప్రతి వ్యక్తి వెళ్ళవలసిన ప్లేస్ అనమాట. ఎందుకోసమంటే నిత్యం శ్రీనివాసుడు ఎప్పుడు ఇక్కడ ఉంటాడనమాట. 7 కొండల మీద ఉండే శ్రీనివాసుడు ఎప్పుడు గూడా ఇక్కడే ఉంటాడనమాట. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అన్నీ చూసుకుంటూ కాపాడుతాడనమాట. భక్తులకు చాలా నమ్మకం. సో, మీకు ధన ప్రాప్తిరస్తు ఏది కావాలన్నా గూడా శ్రీనివాసుడు అన్నీ మీకు ఇచ్చేస్తాడు. దాంట్లో డౌటే లేదు. సో, ఒక్కసారి మీరు తిరుపతికొచ్చి చూడండి. ఆ ఫీల్ మీకే తెలిసిద్దనమాట. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లిటరల్లీ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు మంచి వ్యూస్ ఇస్తున్నారు. రియల్‌గా థాంక్స్ గైస్. చాలా థాంక్స్. సో, ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో, లిటరల్లీ ఐ యామ్ వెరీ, వెరీ థాంక్ యూ. సో, ఇంతటితో మనం వీడియో క్లోజ్ చేసి సో, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు ఉంటా. బాయ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.